హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయటం అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ అయితే ఫస్ట్ పూజతో స్టార్ట్ చేసుకున్నానండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ కొందరు పూజా మందిరాన్ని చూపెట్టమన్నారు. యాక్చువల్లీ పిక్ తీసి పెడితే అది అస్సలు రాలేదండి యూట్యూబ్లో. ఎందుకో అంటే స్క్రీన్ కాన్ఫిగరేషన్స్ కొంచెం మెస్అప్ అయిపోయింది. అందుకని ఇట్లా వీడియో స్లోగా తీశాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పిక్ ట్రై చేయొచ్చు. అండ్ ఇవాళ ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్లోకి అండ్ లంచ్లోకి అన్నట్టు క్యాబేజ్ పచ్చడి అయితే చేసేస్తున్నాను. నాకు క్యాబేజ్ అసలు తినటమే ఇష్టం ఉంటుందండి. మా ఇంట్లో ఓన్లీ మా వారు తింటారు ఇష్టంగా క్యాబేజ్. నేను మా అమ్మాయి అంటే ఫ్రైడ్ రైస్లో ఏమైనా వేసినా నూడిల్స్లో వేసినా తింటాను తప్ప ఎక్సెప్ట్ ఫర్ దిస్ క్యాబేజ్ పచ్చడి. నాకు క్యాబేజ్ కర్రీ అయినా చిరాకే, లేదా పకోడీలాగా అయినా చేసుకోవచ్చు, అది బాగానే ఉంటుంది. సో ఇవాళ పచ్చడి చేస్తున్నాను. అండ్ క్యాబేజ్ పచ్చడికి తాలింపులో ఏంటి అంటే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసేసుకున్నాను. అండ్ కరివేపాకు, క్యాబేజ్ ఇవన్నీ వేసేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవటమే. అండ్ ఇక్కడ మా అమ్మాయి చదువుకుంటూ ఉందండి. ఎగ్జామ్స్ కదా, వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసినాక ఆకలేస్తూ ఉంటుంది, లంచ్ తిన్నాక స్నాకింగ్ ఆ క్రేవింగ్ వస్తూ ఉంటుంది. ఆబ్వియస్లీ చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళకి బోర్ అనిపిస్తూ ఉంటుంది కదా, అందుకని స్నాకింగ్కి అనేసి నేను ఇట్లా ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ నాకైతే ఫ్రూట్స్ అసలు నేను తినలేనండి. ఐ డోంట్ నో వాట్స్ మై ప్రాబ్లమ్ విత్ ఇట్. అస్సలు ఏ రకమైన ఫ్రూట్ కూడా నోటి దగ్గరికి వెళ్ళదండి నాకు. అందుకని ఇట్లా మిల్క్ షేక్స్, జ్యూసెస్ ఏదో ఒక ఫామ్లో వెళ్ళాలి కదా హెల్దీ థింగ్ అన్నది అనేసి జ్యూస్ చేసుకున్నాను. అండ్ బ్లాక్ సాల్ట్ వేసాను. గ్రేప్ జ్యూస్లో మీరు బ్లాక్ సాల్ట్ వేస్తే ఏంటంటే అది ఒకలాగా థ్రోట్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది కదా గ్రేప్స్ అన్నవి, అట్లా అవ్వకుండా ఉంటుంది. సో మీరు ఎప్పుడు గ్రేప్ జ్యూస్ చేసుకున్నా ఆర్ ఎనీ ఫ్రూట్ జ్యూస్ మీకు కొంచెం థ్రోట్లో ఇరిటేషన్ లాగా అనిపిస్తే బ్లాక్ సాల్ట్ వేసుకోండి. అండ్ క్యాబేజ్ ఇక్కడ బాగా మగ్గిపోయినాక టొమాటోస్ వేసేసానండి. టొమాటోస్ కూడా ప్రాపర్గా మగ్గినాక అప్పుడు చింతపండు, వెల్లుల్లి అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని ఉప్పు, పసుపు, అండ్ మీకు ఇక్కడ పచ్చిమిరపకాయలు కారం సరిపోదు అంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి తాలింపులో. దట్ విల్ బ్యాలెన్స్ ద స్పైస్ లెవెల్స్. సో ఇంకా లంచ్కి కూడా నేను ఈ పచ్చడే తినేసాము. అండ్ నేను మా అమ్మాయి రెడీ అయిపోయి వీ డిసైడెడ్ టు గో అవుట్. ఇవాళ ఏంటి అంటే తనకి హాలిడే అండి. మహారాష్ట్రలో ఇవాళ శివ జయంతి అని సెలబ్రేట్ చేస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అనమాట. సో ఇవాళ స్కూల్స్కి అయితే హాలిడే. అండ్ మేమిద్దరము తనకి కూడా చదివి బోర్ కొడుతూ ఉంటుంది కదా, సో ఐ సెడ్ టేక్ అ బ్రేక్ అని. అందుకని మార్నింగ్ అంతా చదివేసుకుంది. సో ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా బ్రేక్ అన్నట్టు. అండ్ ఇద్దరం బయలుదేరైతే వెళ్ళామండి. అండ్ రోడ్డు మీద మీరు ఎక్కడ చూడండి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫ్లాగ్స్. అసలు వాళ్ళకి ఒక మహారాష్ట్ర పీపుల్కి శివాజీ మహారాజ్ అంటే దేవుడు అండి. వాళ్ళ క్రేజీ, దే ఆర్ రియలీ క్రేజీ అబౌట్ హిమ్. అండ్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ వెన్ దే సే దట్ స్లోగన్ జై భవానీ జై శివాజీ అంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయండి. మ్యాడ్నెస్ చూసాం కానీ ఇది డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మ్యాడ్నెస్. అండ్ ఇది కదా అనిపిస్తుంది నాకైతే. అండ్ హీఈస్ సూపర్ హీరో అండి. వెస్టర్న్ వరల్డ్ వెతుక్కోవాల్సి వస్తుంది సూపర్ హీరోస్ని, ఫ్రిక్షనల్ క్యారెక్టర్స్ లాగా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. బట్ వీ ఇండియన్స్ ఆల్రెడీ హ్యావ్ సూపర్ హీరోస్ అండ్ దే షుడ్ బీ కన్సిడర్డ్. అండ్ పిల్లలకి వీళ్ళ హిస్టరీ అయితే నేర్పించాలండి. మనకి ఎలాగో మన హిస్టరీ బుక్స్ నుంచి వీళ్ళని డిలీట్ చేసేసారు. బట్ మన పిల్లలకైనా వీళ్ళెవరు, వీళ్ళు చేసిన త్యాగాలేంటి, కంట్రీ కోసం ఎంత టార్చర్ అనుభవించారు, ఎంత వీర ప్రయత్నం చేశారు టు స్టాప్ ద ముఘల్స్ కాంకరింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర అండ్ సౌత్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. అండ్ మేము వచ్చింది ఎక్కడికి అంటే వెస్ట్ సైడ్, ఇక్కడ ఒక స్టాండ్ అలోన్ షాప్ ఉంటుందండి. సో ఇక్కడికి వచ్చాము. కొంచెం సమ్మర్ వస్తుంది కదా, ఏమైనా కాటన్ కుర్తీస్, కాటన్ డ్రెస్సెస్ ఏమైనా వచ్చినాయేమో అనేసి. ఎవరైనా పూణేలో ఉంటే కనుక ఇది బానేర్లో ఉందండి, చాలా బాగుంది. ఐ నో మాల్స్లో ఉంటుంది వెస్ట్ సైడ్ అని, బట్ అక్కడ ఉన్న స్టాక్కి ఇక్కడున్న స్టాక్కి హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అయితే చూశాను నేను. అండ్ వెరైటీ ఈజ్ హ్యూజ్.
సో బానేర్లో ఉంది ఈ వెస్ట్ సైడ్. ఎవరైనా పూణేలో ఉంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి. అండ్ షాపింగ్ అక్కడ చేసేసి నేను మా అమ్మాయి కొంచెం పక్కనే స్టార్ బక్స్ ఉంటుంది, అక్కడ కాఫీ తాగేసాము అండ్ కాసేపు రిలాక్స్ అయ్యాము. అండ్ దెన్ వీ హెడెడ్ బ్యాక్ హోమ్ అండి. వచ్చేటప్పుడు పీక్ ట్రాఫిక్ అవర్స్ కదా, సో క్యాబ్స్ దొరకటం కొంచెం ఛాలెంజింగే ఉంటుంది. అందుకని నేనైతే ఆటో బుక్ చేసేసాను. మా అమ్మాయికి కొంచెం క్రిప్ చేస్తుంది ఆటో ఎక్కాలి అంటే. బట్ దెన్ పిల్లలకి అన్నీ ఎప్పుడు వాళ్ళ కంఫర్ట్ జోన్లోనే ఉంచకూడదండి. సమ్ టైమ్స్ దే హ్యావ్ టు గెట్ ఇన్ టు ఎవ్రీథింగ్. లైఫ్లో రఫ్ అండ్ టఫ్గా పెరగటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తాను. అండ్ నేను తనకి శ్లోకాకి అదే చెప్తూ ఉంటాను, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ అని. అండ్ ఇక్కడ శివాజీ చౌక్ అంటారండి. ఇక్కడ ఇది శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఉంటుంది అక్కడ. అండ్ చూడండి లైట్స్ అండ్ ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఇలాగా మల్టిపుల్ ప్లేసెస్లో శివాజీ మహారాజ్ స్టాచ్యూస్ పెడతారు. అండ్ అక్కడ అంతా ప్రొసెషన్స్ తీసి ఈవినింగ్ అయితే ఇంకా హంగామాగా సాంగ్స్ పాడేసి, పేట్రియాటిక్ సాంగ్స్ పాడేసి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి మహారాష్ట్రలో అయితే. అండ్ ఇది నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేశాను. నెక్స్ట్ డే మా అమ్మాయికి ఇవాళ క్యాబేజ్ అండ్ మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ లాగా చేశాను. యాక్చువల్లీ తాలింపులో అంతా కడా మసాలా వేసుకున్నానండి. చెక్క, లవంగం, బే లీఫ్, పెద్ద ఇలాచీ, స్టార్ అనీస్ అండ్ మేస్ ఇవన్నీ వేసేసుకొని పచ్చిమిరపకాయలు అండ్ క్యాబేజ్ ఫ్రై చేసుకున్నాను. అండ్ కొంచెం జింజర్ గార్లిక్ కూడా వేసేసి బాగా ఫ్రై అయినాక అప్పుడు మసాలాలు వేస్తున్నాను. సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసానండి. ఘాటుకి ఓన్లీ పచ్చిమిరపకాయలు అండ్ పెప్పర్ పౌడర్. అండ్ ఇక్కడ కాశ్మీరీ లాల్ మిర్చ్ చేశాను, ఎందుకంటే ఆ కలర్ చాలా బ్రైట్ కలర్ వస్తుంది కాశ్మీరీ లాల్ మిర్చ్ చేసినప్పుడు, అందుకని అది వేసాను. అండ్ చికెన్ మసాలా వేసాను. మీకు చికెన్ మసాలా కొంచెం స్కెప్టికల్గా అనిపిస్తే నార్మల్ గరం మసాలా వేసేసుకోండి. నేను చికెన్ మసాలా వేసి ఇదంతా ఫ్రై అయినాక అప్పుడు మీల్ మేకర్ లేదా సోయా చంక్స్ వేసేసాను. అండ్ ఇదంతా వేసి ప్రాపర్గా ఇది కుక్ అయినాక, అంటే కుక్ అయింది అని మనకి ఎలా తెలుస్తుందండి, ఆయిల్ యూజ్ అయినప్పుడు. సో ఆ ఆయిల్ యూజ్ అయ్యేంతవరకు కుక్ చేసుకున్నాను మసాలాలు అన్నీ కలిపి. అండ్ దెన్ కుక్ అయిన రైస్ అయితే వేసేసాను. రైస్ నేను విడిగా ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టుకుంటానండి. సో దాన్ని కుక్ చేసి ఇక్కడ వేసేసాను. అండ్ పైన నుంచి మ్యాజిక్ మసాలానో ఏదో వస్తుంది కదండి, చిన్న శాషే, అది వేసేసాను. 1 ఫుల్ శాషే అయితే వేసేసాను 1 కప్ రైస్కి. అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. నేనైతే ఎప్పుడు వినలేదు, చేయలేదు. కానీ మా వారిని అడిగాను అనమాట. నాకు ఒక్కొక్కసారి ఐ గో బ్లాంక్, ఎందుకంటే రోజు చేసి మనం కూడా ఆలోచించలేము ఇంకా కొత్తగా ఏం చెయ్యాలి అని. అలాంటప్పుడు నేను మా వారిని అడుగుతాను. తను హీఈస్ అ ఫుడీ అండి. సో హీ లైక్స్ ఎక్స్పెరిమెంటింగ్. టైం దొరికినప్పుడు వర్క్ నుంచి హీ లైక్స్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ఫుడ్. సో ఆయన సజెస్ట్ చేశారనమాట ఇట్లా చెయ్యి అనేసి. సో ఇది చేసినాక మాత్రం చాలా టేస్టీగా ఉందండి. నేను కూడా లంచ్కి ఇదే తిన్నాను. సో ఐ నో ద టేస్ట్ అండ్ ఇట్స్ రియలీ యమ్మీ. అండ్ మా అమ్మాయి బాక్స్ ఖాళీ అయ్యి వచ్చింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సైన్ దాట్ మనం ఏదైతే వండామో అది నిజంగానే టేస్టీగా ఉంది అని. అండ్ ఇంకా తను స్కూల్కి వెళ్ళిపోయినాక ఇవాళ ఇంట్లో పనులు ఇవన్నీ ఫినిష్ చేసుకుంటున్నానండి. నిన్న బయటకు వెళ్ళాను కదా, అందుకని లాండ్రీ అయితే వేయలేదు. సో ఇవాళ ఆ లాండ్రీ అంతా ఫినిష్ చేసుకొని లోడ్ అండ్ చిన్న పనులే ఉంటూ ఉంటాయి కదండి ఇంట్లో, అవన్నీ కానిస్తూ ఉన్నాను. అండ్ ఆల్సో 1 స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కనుక ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక్కడ ఇంకా పాలు అయితే తోడేద్దాము అనేసి పాలు వేడి చేసుకున్నాను. అండ్ ఈ సెరమిక్ బౌల్లో పాలు తోడేస్తూ ఉంటే తొందరగా తోడుకుంటుంది. అండ్ సమ్మర్ కావటంతో ఇంకా ఫాస్ట్గానే తోడుకుంటూ ఉంటుందేమో అండి. వింటర్లో మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను ఇక్కడ పాలు తోడేయటానికి. కానీ ఇప్పుడు కొంచెం టెంపరేచర్స్ పెరిగిపోయినాయి కదా, మాకైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే అనిపించింది. సో ఇప్పుడు ఫాస్ట్గా తోడుకుంటున్నాయి. అండ్ ఇవాళ ఏంటి అంటే ఈ ట్రంక్ ఏదైతే ఉందో దీనిపైన నేను పెట్టిన ఈ ఐటమ్స్ అన్నీ తీసి థరో క్లీనింగ్ చేద్దాము అనుకున్నాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, నేను ఒక కార్నర్ సెలెక్ట్ చేసుకుంటాను, దాన్ని మాత్రమే థరో క్లీనింగ్ చేస్తాను.
ఎవ్రీ డే అన్నీ చేయటం ఫీజిబుల్ కాదు కాబట్టి కొంచెం కొంచెం పోర్షన్స్లో డివైడ్ చేసుకుంటాను వర్క్. సో ఇవన్నీ తీసేసి చక్కగా కాలిన్ వేసి క్లీన్ చేశాను. అండ్ దుమ్ము అయితే ఎంత అక్యూములేట్ అయిందో చూడండి ఆ పెట్టిన చెస్ట్ ఆఫ్ డ్రాస్ కింద. అండ్ ఇది ట్రంక్ నేను పెప్పర్ ఫ్రై నుంచి ఆర్డర్ చేశానండి. వారణాసి వెళ్ళిన కొత్తలో ఆర్డర్ చేశాం, దట్ ఈస్ 2016లో. అండ్ అప్పటి నుంచి నాకు ఇదంటే ఒక స్పెషల్ ఏమంటారు లైకింగ్ అనమాట ఈ ట్రంక్ అన్నది. అండ్ దీన్ని చాలా భద్రంగా చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడ థరో క్లీనింగ్ అంటే ఆ చెస్ట్ ఆఫ్ ఆ ట్రంక్ క్లీన్ చేశాను. అండ్ దాని మీద పెట్టిన ఈ చెస్ట్ ఆఫ్ డ్రాస్ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తానండి. ఇక్కడ ఈ క్రిస్టల్ టాటాయిస్ అండ్ అది పెట్టడానికి ఒక ట్రే లాగా ఉంటుందన్నమాట. సో దాన్ని జస్ట్ వైప్ చేసి చూశాను కానీ ఇంకా మురిగ్గా అనిపించింది. సో వాటర్తో క్లీన్ చేస్తున్నాను. ఇవి మరీ మురిగ్గా ఉంటే మీ దగ్గర ఏమైనా క్రిస్టల్ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, అవి మరీ మురికిగా ఉంటే మైల్డ్ డిటర్జెంట్ లైక్ షాంపూ ఆర్ సంథింగ్ వేసి క్లీన్ చేయండి. అదర్వైజ్ జస్ట్ వాటర్తో క్లీన్ చేసినా కూడా డస్ట్ అయితే క్లియర్ అయిపోతుంది. నేనైతే ఇక్కడ ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేశానండి. అండ్ ఇట్ లుక్స్ నీట్. సో దీన్ని వైప్ చేసుకొని మళ్ళీ అక్కడ సెట్ చేశాను. అండ్ దీంట్లో నేను కొంచెం నా దగ్గర ఒక పాత బ్రేస్లెట్ ఉండేదండి జేడ్ బీడ్స్వి. ఆ బీడ్స్ దీంట్లో వేస్తాను నేను. అవి పడేబుద్ధి అవ్వదు, అవి జెన్యూన్ బీడ్స్ అనమాట. సో ఎప్పుడైనా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఏమైనా చేయించవచ్చు అన్నట్టు ఇక్కడ వేసి పెడతాను. అండ్ ఇక్కడ నేను ఇందాక పెట్టిన ప్లాంట్ నాకు ఎందుకో కొంచెం ఓవర్వెల్మింగ్గా అనిపించిందండి. చాలా ఎక్కువ అయిపోయింది డెకరేటివ్ ఐటమ్స్ దీని మీద అని. సో తీద్దాము అనుకుంటున్నాను. అండ్ ఈ వాట్ ఎవర్ స్టాండ్ ఆర్ వాట్ ఎవర్ దిస్ ఇస్ కాల్డ్, ఈ ఆర్ట్ పీస్ ఇది ఇట్ కేమ్ విత్ అ బొకే. బట్ నేను దీంట్లో ల్యాంప్ పెట్టుకునేదాన్ని. ఇవాళ కొంచెం మారుద్దాము అన్నట్టు ఇక్కడ సెటప్ అంతా మార్చేశానండి. నాకైతే ఇప్పుడు కొంచెం రిలీఫ్ అనిపించింది. యాక్చువల్లీ ఏంటంటే చూసిందే రోజు ఆన్ రెగ్యులర్ బేసిస్ చూస్తూ ఉంటే కొంచెం బోర్ కూడా అనిపిస్తుంది. అండ్ మోర్ సో నాకు ఐ నీడ్ చేంజ్ అండి. ఇంటిని ఎవ్రీ టైం ఒక కొత్త న్యూ లుక్ అన్నది క్రియేట్ చేయటం అన్నది ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఫర్ మీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో నాకైతే ఇట్లా నచ్చుద్దండి. సో లైట్ చేంజెస్ చేశాను. ఆ బొకేతో వచ్చిన ఆ ఆర్టిఫాక్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసేశాను. అండ్ ఆ పెద్ద ప్లాంట్ తీసేసి ఈ స్మాల్ ప్లాంట్ పెట్టుకున్నాను. అండ్ ఈ ఆర్తి ఇది నా ఫ్రెండ్ తీసుకొచ్చిందండి. వాళ్ళు చెన్నైలో ఉంటారు. సో అజ్మీర్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారనమాట. సో షీ గాట్ ఇట్ ఫర్ మీ. నాకు ఇష్టం కదా ఇట్లా బ్రాస్ ఐటమ్స్ అనేసి. సో దాన్ని ఇట్లా పెట్టాను. అండ్ సింపుల్గా ఉంది. సమ్మర్లో కొంచెం లైట్గా ఉంటే అంటే ఎక్కువ గాడీగా లేకుండా సింపుల్గా ఉంటే డెకోరేట్ కళ్ళకి కూడా చూడటానికి చల్లగా ఉంటుందేమో అనిపించిందండి. అండ్ ఆ ప్లాంట్ తీసేసి బాల్కనీలో పెట్టేశాను. అండ్ మీకు ఈ లుక్కా లేకపోతే ఫస్ట్ లుక్కా ఏది నచ్చిందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. నాకైతే ఈ లుక్ కొంచెం లైట్గా అనిపించింది. అంటే మొన్నటి వరకు 3 ఐటమ్స్ అక్కడ పెట్టేసరికి కొంచెం ఓవర్వెల్మింగ్గా ఉందేమో అన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు కొంచెం సింపుల్గా ఉంది అని నాకు ఇది నచ్చింది. మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చేస్తుంది కదా, తనకేదో స్నాక్ చేయాలి అనేసి కొంచెం గీలో ఈ క్యాష్యూస్ వేసి రోస్ట్ చేసేస్తున్నానండి. అండ్ పైనుంచి ఉప్పు కారం స్ప్రింకిల్ చేసేస్తాను. మామూలు మన మార్కెట్లో దొరుకుతుంది కదండి మసాలా క్యాష్యూస్ అనేసి, అలాగే ఉంటాయి. అండ్ పిల్లలకి ఇది ఒక బాక్స్లో పెట్టామనుకోండి, వాళ్ళకి ఎప్పుడు ఆకలి అనిపించినా కూడా ఇది ఇస్తూ ఉండొచ్చు. హెల్తీ కదండి. ఏ ఆలు భుజియానో లేకపోతే చిప్సో ఇట్లాంటివి తినే కంటే ఇట్లాంటివి తినటం కొంచెం హెల్దీ కదా అనిపిస్తుంది నాకు. సో కొంచెం ఎక్కువే చేసుకున్నానండి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో దీన్ని స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా ఆల్మోస్ట్ 3-4 డేస్ అయితే వస్తుందండి ఇవి. సో నేను ఇది చేసేసుకుంటూ రెడీ అయితే చేసేస్తున్నానండి. అండ్ ఇక్కడ వరకు మీరు వీడియో చూశారు అంటే ప్లీజ్ అండి, ఇంత లాస్ట్ వరకు వీడియో చూస్తున్నారు అంటే మీకు వీడియో నచ్చి ఉంటుంది కదా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. Thank you so much for watching this video till the end. You all have a great day. Thank you.